హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఇవాళ మనం జిగురు లేకుండా బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఈ బెండకాయ ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత 1 కప్పు పల్లీలను వేసుకొని లైట్గా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ బ్రౌన్ కావద్దు, లైట్గా బ్రౌన్ కాగానే ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిలను వేసుకోవాలి. ఇవి కూడా ఎక్కువ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేయొద్దు. జస్ట్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎందుకంటే బెండకాయలు వేసాక కూడా ఫ్రై చేస్తాం కాబట్టి ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు వేసేసుకొని దీనంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా ప్రాపర్గా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 kg బెండకాయలని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని హై ఫ్లేమ్లో కలుపుతూ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బెండకాయలని ఫ్రై చేసేటప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉండాలి. లో ఫ్లేమ్లో అసలే పెట్టొద్దు, ఇంకా మూత కూడా పెట్టొద్దు. అలా పెడితే మొత్తం బెండకాయలన్నీ ప్రాపర్గా వేగవు, జిగురు జిగురుగా అయిపోతుంది. హై ఫ్లేమ్లోనే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇందులో జిగురు జిగురుగా వచ్చేసింది. ఇలా వచ్చిందని మీరు ఏ టెన్షన్ తీసుకోవద్దు, ఎందుకంటే ఫ్రై చేస్తుంటే ఇదంతా వెళ్ళిపోతుంది. ఊరికే కలపకుండా కొంచెం గ్యాప్ ఇస్తూ కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, కొంచెం సేపు హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉంటే జిగటంతా వెళ్ళిపోయింది. బెండకాయలు పొడి పొడిగా అయ్యాయి. ఈ కొంచెం ఏదైతే ఉందో అది కూడా వెళ్ళిపోతుందండి. ఇలాగే హై ఫ్లేమ్లో కొంచెం సేపు గ్యాప్ ఇస్తూ ఫ్రై చేసుకోండి. చూసారా, బెండకాయలు ప్రాపర్గా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. నేను 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. మసాలాలన్నీ ప్రాపర్గా కలిసేలాగా కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రోటీలో కానీ రైస్లో కానీ రెండిట్లో చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరని వేసేసుకొని దీన్ని కూడా మళ్ళీ బాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. టేస్టీ జిగురు లేకుండా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.